నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ అసలు బోర్లా పడుకోవచ్చా, లెఫ్ట్ సైడ్ పడుకోవాలా, రైట్ సైడ్ పడుకోవాలా, ఫ్లాట్గా పడుకోవాలా అనే ప్రశ్నని సైంటిఫిక్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు ఎలా పడుకుంటే మనకి సైంటిఫిక్గా బెటర్? అందరూ ఏం చెప్తారంటే నిద్రపోవడం చాలా అవసరం, 6 to 8 hours నిద్రపోవాలి, దాంట్లో కూడా క్వాలిటీ స్లీప్ ఉండాలా. ఇవన్నీ కరెక్టే, కానీ ఎటు తిరిగి పడుకుంటాం మంచిది? ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదా, కుడివైపు తిరిగి పడుకోవడం మంచిదా, ఫ్లాట్గా పడుకోవడం మంచిదా, బోర్లా పడుకోవడం మంచిదా? దీనిపైన అసలు ఏమైనా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయా? అంటే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం అసలు న్యాచురల్గానే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు ఫ్లాట్గా పడుకోలేరు, ఫ్లాట్గా పడుకుంటే ఆయాసం ఎక్కువైపోతుంటుంది. అట్లాగే పెరికార్డైటిస్ అనే జబ్బు ఉన్న వాళ్ళకి పడుకుంటే గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది, లేచి కూర్చుంటేనే బాగుంటుంది. అట్లాగే ప్యాంక్రిటైటిస్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. కొంతమందికి నిలబడితే ఆయాసం ఎక్కువ వచ్చి పడుకుంటే తగ్గేవాళ్ళు ఉంటారు, అది వేరే ఉంటుంది. దాన్ని అది మాత్రమే కాకుండా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకుంటే కూడా ఆయాసం ఎక్కువ అయ్యే కండిషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ చుట్టూ వాటర్ ఉందనుకోండి, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు దాన్ని. ఇప్పుడు రైట్ సైడ్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉందనుకోండి, వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నారనుకోండి, వాళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది, వాళ్ళు రైట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని అసలు ఎటువైపు తిరిగి పడుకుంటే ఆయాసం వస్తుంది లేకపోతే నొప్పి వస్తుంది అనేది గుండె జబ్బుల డాక్టర్లకు కానివ్వండి, పల్మనాలజిస్టులకు కానివ్వండి ఒక మంచి క్లూ. దాన్ని బట్టి జబ్బు ఉందా లేదా అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పడుకున్న తర్వాతే ఆయాసం వస్తుంది, ఒక 2-3 గంటల తర్వాత సడన్గా ఆయాసం వచ్చి మెలకు వస్తుంది అని అంటే వాళ్ళది పిఎన్డి అని కానీ ఆర్థోప్నియా అని కానీ పిలుస్తారు. అది హార్ట్ ఫెయిల్యూర్లో వస్తుంది అనమాట. సో అలా వదిలేద్దాం, అలా జబ్బు కండిషన్స్ వదిలేసి జబ్బు కండిషన్స్ని చివరిలో కొంచెం కవర్ చేద్దాం. అసలు బేసిక్గా ఎటు పడుకోవడం మంచిది? ఫస్ట్ అందరికన్నా ఎక్కువగా పడుకునేది మనకి సైడ్కి పడుకోవడం అనేది, బట్ బ్యాక్ పడుకోవడం అనేది కూడా కామన్. అసలు బ్యాక్ పడుకోవడం అనే దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్యాక్ పడుకోవడం అంటే మనం దానివల్ల స్పైన్ చక్కగా ఈవెన్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది వెయిట్, కాబట్టి స్పైన్ ప్రాబ్లమ్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జాయింట్స్ బెండ్ చేయాల్సిన అవసరం లేదు, జాయింట్స్ అన్నీ చక్కగా పెట్టుకోవచ్చు, జాయింట్స్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. కానీ దాంతో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది మనకి యాక్చువల్లీ ర్యాండమైజ్డ్ ట్రయల్లో కూడా పబ్లిష్ అయింది. క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 1999లో ఏం చెప్పారంటే ఫ్లాట్గా పడుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఈ గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం, జీఆర్డి సిమ్టమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా 2015లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ జర్నల్లో పబ్లిష్ అయింది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కూడా, అంటే బాగా గొరకొచ్చి పొద్దున పూట మెలకు వస్తుంటుంది చూసారా, మార్నింగ్ టైంలో నిద్ర వచ్చేస్తుంటుంది, స్లీప్ యాప్నియా అంటారు. ఈ స్లీప్ యాప్నియా ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్లాట్గా పడుకోవటం వల్ల స్లీప్ యాప్నియా ఎపిసోడ్స్ ఎక్కువ అవుతాయి అనేది చెప్పారు. కాబట్టి మనకి బ్యాక్కి కొంతవరకు బెటరే, తర్వాత జాయింట్స్కి కొంతవరకు బెటరే, కానీ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్లీప్ యాప్నియా అనేది కొంతవరకు ఎక్కువ అవుతుంది, గురక ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా రిఫ్లక్స్ కూడా ఎక్కువ అవుతుంది. రిఫ్లక్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది? మనం చూసినట్లయితే ఈసోఫాగస్ ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది, స్టమక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది కిందకి. సో మనం ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ మనకి ఆల్మోస్ట్ ప్యారలల్ లెవెల్లో ఈసోఫాగస్కి ఉండటం వల్ల కింద నుంచి యాసిడ్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా బరువు తగ్గినట్లయితే యాసిడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే సైడ్ పడుకునే దాంట్లో మళ్ళీ దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. సైడ్ ఎటైనా పడుకోవచ్చు, లెఫ్ట్ రైట్ పడుకోవచ్చు. ఒకటేమో ఫీటల్ పొజిషన్ అంటారు, అంటే బాగా వంగి పడుకోవడం అని ఉంటుంది. ఇంకోటి లాగ్ పొజిషన్ అంటారు, అంటే స్ట్రైట్గా పడుకుంటారు, ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఈర్నింగ్ పొజిషన్ అంటారు. అట్లా ఏ పొజిషన్ అయినా కూడా సైడ్గా పడుకునే దాంట్లో కొంత మేరకు ఇంప్రూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే జర్నల్ ఇన్ఫర్మేషన్కి వస్తే చెస్ట్ జర్నల్లో లేటరల్ పొజిషన్లో కనుక పడుకుంటే స్లీప్ యాప్నియా అనేది ఆల్మోస్ట్ 50% వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే గురక బాగా వచ్చే వాళ్ళకి ఎడం వైపు కానీ కుడివైపు కానీ పడుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా బెటర్ అవుతుంది అని. తర్వాత 2012లో సైన్స్ ఆఫ్ స్లీప్ అని, నేచర్ అండ్ సైన్స్ ఆఫ్ స్లీప్ అని ఇంకో జర్నల్ ఏం చెప్పారంటే స్లీప్ యాప్నియా వాళ్ళకి ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ పడుకుంటే కనుక కొంత మేరకు బెటర్ అవుతుంది, స్నోరింగ్ తగ్గుతుంది అని. ఇది మాత్రమే కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినట్లయితే క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 1999లో వీళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే కనుక స్టమక్ కిందకి వెళ్తుంది, ఈసోఫాగస్ పైకి ఉంటుంది, దానివల్ల రిఫ్లక్స్ వచ్చే అవకాశం గ్రావిటీ కారణంగా తక్కువ ఉంటుంది అని. సో స్లీప్ యాప్నియాకి సంబంధించినంత వరకు లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి సంబంధించినంత వరకు
రెండిట్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది బాగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. బ్రెయిన్కి కూడా బెటర్ అవుతుంది అనేది ఇంకొక జర్నల్లో చెప్పారు. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్లో 2015లో ఏం చెప్పారంటే ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే దాంట్లో బీటా అమెలాయిడ్ అనేది ప్రోటీన్ ఉంటుంది బ్రెయిన్లో. ఆ బీటా అమెలాయిడ్ ప్రోటీన్ ఎక్కువగా కనుక అబ్జార్బ్ అయిపోతే మనకి ఈ అల్జీమర్స్ డిసీజ్ లాంటివి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అని. కాబట్టి మనకి అట్లా సైడ్కి తిరిగి పడుకోవడం వలన ఈవెన్ బ్రెయిన్కి కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అని. కాకపోతే సైడ్కి తిరిగి పడుకోవటం ఒక రకంగా జాయింట్స్కి కొంత ఇబ్బంది. అంటే షోల్డర్ కావచ్చు, హిప్ కావచ్చు. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుకుంటే వాళ్ళకి పెయిన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు కష్టపడి సైడ్కి కాకుండా స్ట్రైట్గానే పడుకుంటుంటారు. అట్లాగే షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది బ్రేకియల్ కంప్రెషన్ కానివ్వండి, నమ్నెస్ కానివ్వండి, ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అట్లా వస్తుందంటే ప్రాపర్గా ఒక పిల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఆ మెడ షేప్ మెయింటైన్ అయ్యేటట్టు పిల్లో పెట్టుకున్నట్లయితే మనకి ఆ స్ప్లైనల్ అలైన్మెంట్ అనేది మెయింటైన్ అయ్యి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక లాస్ట్ది బోర్లా పడుకోవడం ప్రోన్ పొజిషన్లో పడుకోవడం అంటారు. దీనికి కొంత మేరకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా నుంచి కొంత బెటర్ అవుతుంది. అంటే గురక వచ్చేది మాత్రం బెటర్ అవుతుంది. ఎందుకు, టంగ్ వెనక్కి పడిపోవటం వల్ల మనకి రెస్పిరేటరీ అబ్స్ట్రక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో. బోర్లా పడుకునే వాళ్ళకి అలా ఉండదు. కాకపోతే చాలా వేరే ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే బోర్లా పడుకునే వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం బోర్లా పడుకున్నప్పుడు ఏం చేయాలంటే మెడ కంప్లీట్గా పక్కకి తిప్పి పడుకోవాలి. అందువల్ల ఒక టార్షన్ ఉండిపోతుంది సర్వైకల్ స్పైన్ పైన. దానివల్ల క్రానిక్ నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా స్టడీలో మనకి ప్రూవ్ అయింది. అది మాత్రమే కాకుండా మనకి అట్లా పడుకున్నప్పుడు న్యాచురల్ లంబార్ కర్వ్ కూడా ఫ్లాటన్ అయిపోతుంది ప్రోన్గా పడుకుంటే. దానివల్ల కూడా లోవర్ బ్యాక్ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి లోవర్ బ్యాక్ కానీ స్పైన్ కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి కొన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే మనకు కోవిడ్ టైంలో చాలామందిని ప్రోన్గా పడుకోబెట్టేవాళ్ళు. అంటే వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ప్రోన్ పొజిషన్లో పెట్టే అవకాశం ఉంటుంది. నార్మల్ పీపుల్కి ఈ బెనిఫిట్స్ ఎక్స్ట్రాపోలేట్ కావు. అంటే కేవలం ఏఆర్డిఎస్ వచ్చి ప్రాబ్లం ఉండి వెంటిలేటర్ మీద ఉండే వాళ్ళకి ప్రోన్ వెంటిలేషన్ చేస్తాం. కానీ నార్మల్గా బ్రీతింగ్ ప్యాటర్న్ మనకి కొంత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా బెటర్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా బోర్లా పడుకోవటం స్పైన్ గురించి అంత మంచిది కాదు. ఇక ఫైనల్గా మనం ఇవన్నీ కలిపి చూసినట్లయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, ఒకటి మనం ఫ్లాట్గా పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సైడ్కి తిరిగి పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ డిసీజ్ లేకుండా ఉండే వాళ్ళకి బెస్ట్ స్లీపింగ్ పొజిషను లెఫ్ట్ తిరిగి పడుకోవడం అనేది బెస్ట్ పొజిషను. అయితే మనకి ఫ్లాట్గా పడుకోవటం కొంతమందికి, లేకపోతే రైట్ సైడ్ తిరిగి పడుకోవటం అనేది కొంతమందికి అవసరం అవుతుంది. ఇంకొకటి మనం మర్చిపోయింది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాం. ఎందుకంటే కింద నుంచి బ్లడ్ పైకి వచ్చేది ఇన్ఫీరియర్ వీనా కేవా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫీరియర్ వీనా కేవా మీద కనుక ఫీటస్ ప్రెస్ అయినట్లయితే ఆ బ్లడ్ రిటర్న్ తక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెట్టమని చెప్తాం. కాబట్టి అన్నిటికన్నా బెస్ట్ పాసిబుల్ ఇంకా అసలు ఏమీ లేకపోతే ఎడమవైపు తిరిగి పడుకోవటం, సైడ్గా స్లీప్ చేయటం, లేకపోతే రైట్ సైడ్ తిరిగి పడుకున్నా కూడా ఏం పర్వాలేదు. కానీ ఫ్లాట్గా పడుకోవటం నెక్స్ట్ బెస్ట్. వరస్ట్ పాసిబుల్ ఏంటంటే బోర్లా పడుకోవటం. కాకపోతే మీకు కనుక ఖచ్చితంగా బోర్లా పడుకోవడం అలవాటైపోయింది, ఇంకా వేరే రకంగా ఏమీ మీరు పడుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు అని అంటే బోర్లా పడుకోవచ్చు. కానీ ఉన్న అన్నిట్లో మాత్రం బెస్ట్ పాసిబుల్ పొజిషన్స్ ఇవి. మీకు కనుక చెప్పాను కదా, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. నమస్తే.